హలో అండి. హాయ్ అందరికీ. మనం ఇప్పుడు వంకాయ, దోసకాయ పచ్చడి చేస్తున్నామండి. ఇదిగోండి. ఇక్కడొచ్చేసి ఒక మీడియం సైజు దోసకాయ తీసుకున్నామండి. 3 టమాటాలు, ఇదిగోండి ఒక 5 వంకాయలు, అలాగే ఒక 15 వరకు పచ్చిమిర్చి అండి. మీకు పచ్చిమిర్చి అవసరం లేదనుకుంటే ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ మనం ఉప్పు, పసుపేసి నీళ్లు తీసుకున్నాం. వంకాయలు కట్ చేసుకొని ఈ నీళ్ళల్లో వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసేసుకొని తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకుందాం. చూసారు కదా, దోసకాయని ఇలాగా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం. అలాగే టమాటాలని బారుగా కట్ చేసుకున్నాం. ఇదిగోండి వంకాయలని కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాం. మనం ఎప్పుడు కూడా వంకాయ కానీ అరటికాయ కానీ ఇలాంటివి కట్ చేసుకున్నప్పుడు ఉప్పు, పసుపు నీళ్ళల్లో వేసుకుంటే నల్లపడవండి, అలాగే ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా మనం ఇవి కట్ చేసుకున్నాం కదా, పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని ఇవి వేయించుకుందామండి. చూసారు కదా, మనం పొయ్యి మీద కళాయి పెట్టేసుకున్నాం. అలాగే ఆయిల్ వేసేసుకున్నాం. ఈ ఆయిల్లో ఒక 2 స్పూన్ల వరకు ఇలా పల్లీలు వేసుకొని వేయించుకుందామండి. ఇవి వేగాయండి, ఇంకా ఇవి పక్కకు తీసేసుకుందాం. కొంతమంది శనగగుళ్ళు వేయరండి, కొంతమంది వేస్తారు, కానీ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి. మీకు కావాలంటే పచ్చిమిర్చి ఇంకో 4-5 వేసుకోవచ్చండి, మంట ఎక్కువ తినే వాళ్ళు ఉంటే. పచ్చిమిర్చి వేగాయండి, ఇంకా మనం పక్కకు తీసేసుకుందాం. ఇంక ఇప్పుడు వంకాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఇందులో. ఇందులో మనం ఉప్పు అవి వేయమండి, ఇప్పుడు మనం లాస్ట్ లో వేసుకుందాం. ఇలా కలిపాం కదా, ఇంకా మనం మూత పెట్టేసుకోవాలి. సిమ్లోనే ఉంచేసి మగ్గనిద్దామండి.
ఇది ఇంకా వేగాలండి. మధ్య మధ్యలో ఇలాగా మూత తీసి కలుపుకోవాలి. సిమ్లోనే ఉంచితే చక్కగా మగ్గుతాయి ఇవి. అలాగే ఇందులో కాస్త చింతపండు వేసుకుందాం. చూసారు కదా, ఇంత చింతపండు అనమాట, కాస్తంత. ఆల్రెడీ టమాటాల్లో పులుపు ఉంటుంది, అలాగే దోసకాయ కూడా కొంచెం పులుపు ఉంటుంది. మనం కారం కూడా తక్కువే తీసుకున్నాం కాబట్టి చింతపండు కూడా తక్కువే తీసుకున్నాం. మీకు ఇంకా పులుపు కావాలంటే కాస్త వేసుకోండి. ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేస్తాను. ఇలాగా 2 నిమిషాలకు ఒకసారి ఇలాగా కలుపుకోవాలండి. కాస్త వేగాలి, అవి వేగనిద్దాం. ఇక్కడ మనం కాస్త కొత్తిమీర వేసుకుంటున్నామండి. మనం లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందండి. అందు గురించి ఇప్పుడు వేస్తాను. కలుపుకుందాం ఒకసారి. కొంచెం సేపు ఉంచేసి ఆఫ్ చేయొచ్చండి, ఇంకా మనకి ఇది అయిపోవచ్చింది. కాస్త 1 నిమిషం పాటు ఇలాగా మగ్గనిచ్చేద్దాం. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. చక్కగా మగ్గిపోయాయి ఇవన్నీ. ఇంకా మనం ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారాలండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకున్నాం. మనం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నామండి. ఇదిగోండి, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక అర స్పూను జీలకర్ర, అలాగే మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, అలాగే వేయించుకున్న పచ్చిమిర్చి, మనం పచ్చడికి సరిపడా సాల్ట్, తర్వాత ఇంకా పడితే చూసి వేసుకుందామండి. ఇవన్నీ మనం మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నామండి. అలాగే ఇప్పుడు మనం వంకాయ అలాగే టమాటా కూడా ఇందులో వేసేసుకుందాం. అలాగే మనం కట్ చేసుకున్న ఈ దోసకాయ ముక్కలు కొన్ని ఇందులో వేయాలండి, తర్వాత కొన్ని కలుపుకుందాం. ఇలాగా సగం వరకు వేసేసుకున్నాం కదా, ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి మనం. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం మిక్సీ పట్టేసుకున్నామండి. ఇదంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకొని మిగతా ముక్కలు కూడా కలిపేసుకుందాం. ఇలా బౌల్లోకి తీసేసుకున్నాం. అలాగే మిగతా దోసకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం. వేసుకొని ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా, పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని తాలింపు వేసేసుకుందామండి. మనం ఇక్కడ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నామండి. తాలింపు దినుసులు వేసేసుకున్నాం. అలాగే ఒక చిన్న స్పూన్తో అర స్పూను పసుపు వేస్తున్నాను. మనం ఇందాక ఆల్రెడీ మిక్సీలో వేసుకున్నాం కదా వెల్లుల్లిపాయ జీలకర్ర అవన్నీ, అందుకని ఇందులో వెల్లుల్లిపాయ వేయలేదండి. కాస్తంత కరివేపాకు, ఈ తాలింపు రెడీ అయిపోయిందండి. ఇంకా మనం పచ్చట్లో వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్నామండి. మొత్తం ఒకసారి కలిపేసుకుందాం.
ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం బౌల్లోకి తీసేసుకుందామండి. చూసారు కదా, వంకాయ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మనకి భోజనాల్లో పెడతారు కదండి, మనం బయటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్లప్పుడు భోజనాల్లో పెడతారు కదా, అలాగ ఉంటుంది ఇది కూడా. చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మనం ఇందులో పల్లీలు యూస్ చేసాం కదా, అలాగే మనకు కావాలంటే నువ్వులు కూడా యూస్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ అండి.